కర్ణుణ్ణి అలా నదిలో విడిచిపెట్టిన తరువాత కుంతీభోజుడు కుంతీదేవికి స్వయంవరం ఏర్పాట్లు చేశాడు. అందం, తేజస్సు, యవ్వనం కలిగి ఉన్న ఆ కన్యను వరించడానికి అనేక మంది రాజులు వచ్చారు. ఆ స్వయంవరానికి పాండు మహారాజు కూడా వచ్చాడు. సింహం లాంటి ధైర్యం కలిగి ఉన్న ఆ కురుశ్రేష్ఠుణ్ణి చూసి కుంతీదేవి మనసు అతని వైపు ఆకర్షితమైంది. సిగ్గుతో తల వంచి కుంతీదేవి పాండు మహారాజు మెడలో పూలమాల వేసి అతనిని వరించింది. కుంతి పాండుని వరించిందని తెలిసిన ఇతర రాజులందరూ తమ తమ గుర్రాలు, ఏనుగులు, రథాలతో తిరిగి తమ దేశానికి వెళ్లిపోయారు. అప్పుడు కుంతీభోజుడు కుంతీదేవికి పాండు మహారాజునిచ్చి వివాహం చేసి అనేక ధన సంపదలను ఇచ్చి గౌరవంగా పంపించాడు. పాండు మహారాజు అనేక ధ్వజ పతాకాలతో అలంకరించిన గొప్ప సైన్యంతో బ్రాహ్మణులు మరియు మహర్షుల ఆశీర్వాదాలని పొందుతూ తన నగరానికి చేరుకున్నాడు. అలా కురువంశము, యదువంశము మధ్య సంబంధం మొదలైంది.